ఒకప్పుడు మనం ఇళ్ళలో కేబుల్ టీవీ నెట్వర్క్ పెట్టుకుంటే దాదాపు అన్ని ఛానల్స్ వచ్చేవి. అందుకు గాను మనం ఇంటికి వచ్చిన కేబుల్ ఆపరేటర్కు మంత్లీ డబ్బులు కట్టేవాళ్ళం. మీరు బాగా గమనించినట్టయితే కేబుల్ ఆపరేటర్ ఇంటిపైన పెద్ద గొడుగులా ఉండేది. మీరెప్పుడైనా ఆ గొడుగు ఇంటిపైన ఎందుకు ఉంటుందో అని ఆలోచించారా? తెలిస్తే కామెంట్ చేయండి. తెలియకపోతే నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను ఫ్యూచర్లో చేయబోయే కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. వివిధ శాటిలైట్ సిగ్నల్స్ ఇంకా లోకల్ ఛానల్ సిగ్నల్స్ను రిసీవ్ చేసుకోవడానికి ఈ గొడుగు ఉపయోగపడుతుంది. రిసీవ్ చేసుకున్న సిగ్నల్స్ని తనకున్న అడ్హెన్ ద్వారా ప్రాసెస్ చేసి కోయాక్సికల్ లేదా ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్ ద్వారా వినియోగదారుల ఇంటికి పంపిస్తుంది. వినియోగదారులు తాము టీవీకి సెటప్ బాక్స్ లేదా నేరుగా కేబుల్ వైర్తో కనెక్ట్ అవ్వడం వల్ల ఛానల్స్ టీవీలో ప్రచురింపబడతాయి. సాంకేతికత మరింత ముందుకెళ్లిన కొద్దీ కేబుల్ టీవీ రంగం మార్పు చెంది డిష్ టీవీగా రూపొందింది. ఇది శాటిలైట్ నుంచి వచ్చిన టెలివిజన్ సిగ్నల్స్ను నేరుగా ఇంటి వద్దనే రిసీవ్ చేసుకొని సెటప్ బాక్స్కు పంపుతుంది. అక్కడ సెటప్ బాక్స్ వీటిని డీకోడ్ చేసి టీవీలో వీక్షించడానికై అందజేస్తుంది. గ్రామీణ ఇంకా దూర ప్రాంతాల్లో కేబుల్స్ వేయడం సాధ్యం కాని చోట డిష్ టీవీ వేగంగా ప్రాచుర్యం పొందింది. ఈ యాంటీనా చిన్నగా ఉండడం వల్లనే వర్షం లేదా బ్యాడ్ వెదర్ ఉన్నప్పుడు సిగ్నల్ సరిగ్గా అందక మన ఇళ్లలో టీవీ వచ్చేది కాదు. మీడియా ఎంటర్టైన్మెంట్లో డిష్ టీవీ తర్వాత అప్డేటెడ్ వెర్షన్ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్. ఈ ప్లాట్ఫామ్స్ కంటెంట్ని నేరుగా ఇంటర్నెట్లో డెలివర్ చేస్తుంది. యూజర్స్ తమ స్మార్ట్ డివైజెస్ లేదా టీవీస్ ద్వారా కంటెంట్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ ప్లాట్ఫామ్స్ భారత్లోకి 2008లోనే వచ్చినప్పటికీ ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో లేకపోవడం వల్ల అంత అవగాహన ఉండేది కాదు. ఇప్పుడైతే అంబానీ గారు టెలికాం ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఫ్రీ ఇంటర్నెట్ను జనాలకు అలవాటు చేయడంతో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ యూజర్ బేస్ అమాంతంగా పెరిగిపోయింది. అంతేకాకుండా లాక్డౌన్ టైంలో థియేటర్స్ క్లోజ్ ఉండడం, ఇంకా చాలా మూవీస్ ఓటీటీస్లో రిలీజ్ చేయడంతో ఓటీటీకి సబ్స్క్రిప్షన్ బేస్ పెరిగింది. ఇదేంటి వీడియో టైటిల్ అంబానీ డిస్నీ హాట్స్టార్ని ఎలా ఓడించాడని పెట్టి ఈ సోది మొత్తం చెప్తున్నాడు అనుకుంటున్నారా? అందులోకి వస్తున్నా. ఇది తెలియాలంటే ముందు మీకు హాట్స్టార్ ఇంకా డిస్నీ గురించి తెలియాలి. హాట్స్టార్ ఇండియన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లోనే వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లాట్ఫామ్. దీన్ని లాంచ్ చేసింది 2015లో బై స్టార్ ఇండియా, విచ్ ఈజ్ ఎ సబ్సిడరీ కంపెనీ ఆఫ్ 21st ఫాక్స్ సెంచరీ. ఈ ప్లాట్ఫామ్లో స్టార్ ఇండియాకున్న 50 to 60 ఛానల్స్ విచ్ ఇంక్లూడ్స్ టీవీ షోస్, మూవీస్, స్పోర్ట్స్ను ప్రచారం చేసేది. 2015 వరల్డ్ కప్ ఇంకా 2017 లైవ్ ఐపీఎల్ స్ట్రీమింగ్ రైట్స్ పొందడం వల్ల ఈ ప్లాట్ఫామ్ స్పోర్ట్స్ అభిమానులకు కూడా త్వరగా ఆకట్టుకుంది. ఇది కనిపెట్టిన డిస్నీ, అన్ ఇంటర్నేషనల్ మీడియా ఎంటర్టైన్మెంట్ కంపెనీ, 2019లో 21st ఫాక్స్ సెంచరీ కంపెనీని ఎక్వైర్ చేసుకుంది. ఈ ఎక్విజిషన్ భాగంలోనే స్టార్ ఇండియా లాంచ్ చేసిన హాట్స్టార్ కూడా డిస్నీ చేతిలోకి వెళ్ళి దాన్ని డిస్నీ ప్లస్ హాట్స్టార్గా రీబ్రాండ్ చేశారు. నిజానికి ఈ డిస్నీ కంపెనీ యూఎస్ఏది అయినప్పటికీ ఇండియాలో 2004లోనే అరంగేట్రం చేసింది. 2006లో మ్యూజిక్ కంపెనీ అయిన హంగామాను ఎక్వైర్ చేసుకుంది. 2012లో మూవీస్ ప్రొడక్షన్ కంపెనీ అయిన యూటీవీని ఎక్వైర్ చేసుకుంది. మొదట్లో ఈ యూటీవీ సూపర్ హిట్ హిందీ మూవీస్ జోధా అక్బర్, పీకే, రంగ్ దే బసంతి, దంగల్, ఏబిసిడి ఇలాంటి సూపర్ హిట్ మూవీస్ని డెలివర్ చేసిన లాంగ్ రన్లో దాన్ని కంటిన్యూ చేయలేకపోయింది. వరుసగా ఫ్లాప్ మూవీస్ డెలివర్ చేసి ఆ తర్వాత మూవీస్ ప్రొడక్షన్ను ఆపివేసింది. మళ్ళీ 2019లో 21st సెంచరీ కంపెనీని ఎక్విజిషన్ భాగంగా హాట్స్టార్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ చేతిలోకి రావడం వల్ల తన సబ్స్క్రైబర్ బేస్ను పెంచుకుంది. డిస్నీ కంపెనీ దగ్గర మార్వెల్ స్టూడియోస్, పిక్సార్, నేషనల్ జియోగ్రఫీ ఇంకా స్టార్ ఇండియా దగ్గర ఉన్న లోకల్ కంటెంట్ ఛానల్స్ ఇంకా ఐపీఎల్ రైట్స్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ చేసేది. దీంతో డిస్నీ హాట్స్టార్కు సబ్స్క్రిప్షన్ బేస్ ఇంకా స్ట్రాంగ్గా పెరిగింది. ఇంకా ఇండియన్ ఓటీటీ మార్కెట్లో లీడర్గా నిలిచింది. ఇంత స్ట్రాంగ్ బేస్ ఉన్నప్పటికీ డిస్నీ ప్లస్ హాట్స్టార్ని అంబానీ ఎలా ఓడించాడో రండి చూద్దాం. డిస్నీ ప్లస్ హాట్స్టార్ స్ట్రాంగ్ బేస్ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటికీ ఇప్పుడు కూడా ప్రాఫిట్స్లో ఉండేది కాదు. బిజినెస్ ఇప్పుడు కూడా ప్రాఫిట్స్ ఉంటేనే నడుస్తుంది. ఈ విషయం డిస్నీ చాలా లేటుగా తెలుసుకుంది. FY 2021లో డిస్నీ రెవెన్యూ 1670 కోట్లు అయినప్పటికీ 600 కోట్ల లాస్లో ఉండేది.
మెల్లమెల్లగా లాసెస్ తగ్గించుకుంటూ FY 22-23లో ఈ లాసెస్ 343 కోట్లకు చేరుకుంది. ఇప్పుడు అందరూ డిస్నీకి ఇంకా తిరగలేదు, లాభాల బాటలో నడుస్తుంది అనుకున్నారు. కానీ ఇదే టైం చూసి డిస్నీకి అంబానీ పెద్ద షాక్ ఇచ్చాడు. Viacom 18 acquired the digital and TV media rights for the period between 2023 to 2027. స్టార్ ఇండియా దగ్గర ఉన్న IPL రైట్స్ ఎక్స్పైర్ అవడంతో ఆక్షన్లో ఈ రైట్స్ను రిలయన్స్ ఇండస్ట్రీస్ దక్కించుకుంది. IPL స్ట్రీమింగ్ను ఇంకా ఫ్రీగా చేశారు. ఈ ఒక్క మూవ్తో హాట్స్టార్ పని అయిపోయింది. మీకు తెలుసు కదా, ఇండియా సగం జనాభా ఈ IPLనే చూస్తారు. అంతా కాకుండా ఫ్రీ అవడంతో జనాలు మొత్తం జియో సినిమా వైపు మొగ్గు చూపారు. ముఖేష్ అంబానీ గారు ఇంతటితో ఆగకుండా డిస్నీ దగ్గర ఉన్న మరో పెద్ద స్ట్రీమింగ్ రైట్స్ను సొంతం చేసుకున్నారు. అదేంటంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్, హౌస్ ఆఫ్ డ్రాగన్స్ ఇలాంటి ఫేమస్ సిరీస్ స్ట్రీమింగ్ చేసే HBO కంటెంట్ రైట్స్. దీంతో డిస్నీ హాట్స్టార్ దాదాపు 23.6 మిలియన్ ఫాలోవర్స్ని కోల్పోయింది. ఫ్రెండ్స్, IPL స్ట్రీమింగ్ రైట్స్ ఇంకా HBO రైట్స్ అయితే అంబానీ దూరం చేయగలిగారు, కానీ డిస్నీ హాట్స్టార్ దగ్గర ఉన్న ICC ఈవెంట్స్ స్ట్రీమింగ్ రైట్స్ ఇంకా స్టార్ ఇండియా లోకల్ కంటెంట్ను మాత్రం దూరం చేయలేకపోయారు. డిస్నీ ఎంత లాసెస్లో ఉన్నప్పటికీ OTT మార్కెట్లో అప్పటికి డిస్నీ హాట్స్టార్కు 26% మార్కెట్ షేర్ ఉండేది. దీన్ని దృష్టిలో పెట్టుకొని OTT మార్కెట్లో కింగ్ అవుదామనే అంబానీ పెర్ఫెక్ట్ టైమింగ్ చూసి రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి 2023 డిసెంబర్లో డిస్నీకు మెర్జర్ డీల్ పంపించారు. లాసెస్లో ఉన్న డిస్నీకు వేరే ఆప్షన్ లేక, ఇంకా మార్కెట్లో రిలయన్స్ ఎకోసిస్టంతో కాంపిటేట్ చేయలేక ఈ డీల్ను డిస్నీ ఒప్పుకోవాల్సి వచ్చింది. ఈ డీల్ మొత్తం $8.5 బిలియన్ జరిగింది. మెర్జర్ తర్వాత డిస్నీ దగ్గర 36.84 స్టేక్ ఉండగా జియో 63.16% స్టేక్ పొంది డిస్నీ హాట్స్టార్ని జియో హాట్స్టార్గా నామకరణం చేసింది. దట్ ఈస్ అంబానీ మాస్టర్ మైండ్. అంబానీ తన మాస్టర్ మూవ్స్తో ఇండియన్ OTT మార్కెట్ లీడర్ అయిన డిస్నీ హాట్స్టార్ను పడగొట్టి OTT మార్కెట్కి బాద్షాగా నిలిచారు. మరోసారి ఇండియన్ బిజినెస్ లీడర్ అయిన అంబానీ ముందు ఏ స్టాటిస్టిక్స్ పనిచేయవని ప్రూవ్ చేశారు. దట్స్ ఆల్ ఫర్ ద డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ అప్కమింగ్ కంటెంట్.